చీలకుండా ఉండాలని 2014లో పవన్ కళ్యాణ్తో పార్టీ ఎవరు పెట్టించారండి? 2019లో పవన్ కళ్యాణ్ పార్టీ బీఫామ్లు మేమే ఇచ్చామని ఏ పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారండి? ఏ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించారండి? ఇవి కూడా జగన్మోహన్ రెడ్డి చేయించాడా? కృష్ణాంజనేయులు గారు కొద్దిగా ఆలోచించాలి, మనం ఏం మాట్లాడుతున్నాము, అవతల నిజంగా పాసిబిలిటీ ఉంటుందా లేదా అనేది. ఇక మన పార్థసారి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారండి. ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ గురించి ఏం ప్రయత్నం చేశారు? అయ్యా పార్థసారి గారు, వైజాగ్లో దాదాపు 2 లక్షల మంది జనం మధ్యలో మోడీ గారిని కూర్చోబెట్టి నాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలండి, మాకు ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ చాలా అవసరం అని చెప్పారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 25 మందికి 25 మంది ఇస్తే అనేది ఎక్కడ చెప్పారు? కేంద్రంలో మన మద్దతు అవసరమైతే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంటే ఆ పార్టీకి మనం మద్దతు ఇచ్చి వాళ్ళ మెడలు ఉంచి తీసుకొస్తామన్నారు. మీకు ఎప్పుడైతే 303 సీట్లు వచ్చినాయో ఆ రోజునే ఢిల్లీలో హిందీలో ఇంగ్లీష్లో క్లియర్గా చెప్పేశారు, మోడీ గారికి మెజారిటీ వచ్చింది కాబట్టి మనం అడగలేము స్పెషల్ స్టేటస్, వాళ్ళు ఇచ్చిన వరకు బతిమలాడాల్సిందే, అవసరం వచ్చిన ప్రతి సందర్భంలో బతిమలాడతాము, నిలదీస్తామని కూడా చెప్పారు. అలా ఆ విధంగానే ప్రతి పార్లమెంట్ సెషన్లో, ప్రతి అవకాశం వచ్చిన నీతి ఆయోగ్ మీటింగ్స్లో, ప్రతిసారి ప్రధానమంత్రి పిలిచిన సౌత్ ఇండియన్ కౌన్సిల్స్లో, లేకపోతే ఎక్కడ అవకాశం వస్తే అక్కడ అడుగుతూనే ఉన్నారు. తర్వాత లిక్కర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా మన బీజేపీ మాజీ అధ్యక్షులు గారు 50 రూపాయల క్వార్టర్ ఇస్తానని రెచ్చగొడుతున్న ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ బ్యాన్ చేసే ఓటు అడుగుతానన్నారు కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ ఆయన ఏం చేశాడో ప్రజలకి చెప్పే ఓటు అడుగుతాడు లిక్కర్ విషయంలో, మీకు ఆ డౌటే అక్కర్లేదు. ఇకపోతే డెవలప్మెంట్ జరగట్లేదు అంటారు. ఇదే ఈ బీజేపీ వాళ్ళతో వచ్చే ఇబ్బంది ఏమంటే ఇదే, ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసే రేటింగ్స్ ఏవైతే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే లిటరసీ నుంచి పెరుగుతుందో, లేకపోతే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ పెరుగుతున్నారనే జిఆర్ రేషియోలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ బాగా ముందుకెళ్తుందని చెప్తారు. జిఎస్డిపిలో హైయెస్ట్ లాస్ట్ ఇయర్ అని వాళ్ళే చెప్తారు. తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంత పెరిగిందని వాళ్ళే చెప్తారు. ఎక్స్పోర్ట్స్లో ఒకప్పుడు 9th ప్లేస్ 11th ప్లేస్లో ఉన్న ఏపీ ఇవాళ 5th ప్లేస్కి వచ్చిందని ఏపీ వీళ్ళే చెప్తారు. తర్వాత ఆయనే చెప్తారు ఇవన్నీ సంక్షేమం డబ్బులే కదా, ప్రజల డబ్బులే కదా, వాళ్ళకి ఇచ్చేది. కేంద్ర ప్రభుత్వం ఏమైనా మోడీ గారును అమిత్ షా ఇద్దరు పక్క పక్కన కూర్చొని నోట్లు ప్రింట్ వేస్తున్నారా? అయ్యేమన్నా వాళ్ళ సొంత డబ్బులండి. మోడీ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత